ఇక ఇవి దక్షిణం వీధి గల స్థలం. ఇది మెట్టు నైరుతిలో ఉన్నాయి. ఇక్కడ ఇలా దక్షిణం అంత వీధి ఇది. రాన్నా ఇక్కడ వీళ్ళు సార్ సార్ ఇక ఈశాన్యంలో కిచెన్ పెట్టినారు. వీళ్ళు దేవుని కూడా ఇక్కడ పెట్టినారు. ఇది ఈశాన్యం వంటగది పెట్టినారు. ఓసారి లక్షలు సంపాదించినా 10 రూపాయలకి ఎత్తుకాల్సి వస్తుంది ఈశాన్యం వంటగది అంటే. ఇక్కడ ఇది బూందిలే చీకటి ఉంది. లైట్ అయినా ఇది బెడ్రూమ్. ఇది దీనికి పెద్ద కిటికీ పెట్టినాడు. అసలు ఉండకూడదు చూపిస్తారన్న. ఇలా చెప్తారా? నువ్వు లోపలికే ఉండలేమ్మా దాన్న ఇక్కడ. అదే సైడ్ నేను ఉపయోగ కొద్ది బాగుంది. ఇప్పుడు ఇది దగ్గరికి రాదు. ఇది దక్షిణం ఫేస్. ఇది ఈ నైరుతిలో మెట్లు ఉన్నప్పుడు ఇళ్ళల్లో వాయువం లేక వచ్చింది ఏమన్నా. ఈ ఇళ్ళల్లో వాయువం లేక వచ్చింది. ఇది అంటే ఇది వాయువం. ఇది పూజ. ఈ సమయంలో పూజ పెట్టినారు. కిచెన్ కూడా ఈశాన్యం వంటగది అయింది. ఇది ఈశాన్యం గది. ఇది వంటగది. ఇది హాల్. ఇది ఈ నైరుతిలో మెట్లు పెట్టినారు. ఇది దక్షిణం వీధి. ఇదల్లా దక్షిణం వీధి. ఈ నైరుతిలో మెట్లు ఉన్నప్పుడు ఇళ్ళల్లో పోయి వాయువంలో కూర్చుంది. ఉత్తరం అద్దె అయింది. అద్దె అయితే ఏమవుతుందంటే చదువుతాను, దక్షిణానికి దక్షిణాగ్నేయం కానీ దక్షిణం కూడా ఖాళీ స్థలం విడిచినారు అంటారు. 2 అడుగులు 4 అడుగులు విడిచినారు. ఇక ఇక్కడ దక్షిణం ఖాళీ స్థలం ఉంది కదా. ఇలా ఇలా పోసడం కట్టే ఖాళీ ఉన్నట్టే కదా మనకు. దక్షిణానికి అధిపతి యముడు. ఈయన తన పరభేదం లేని న్యాయాధీశుడు భుజవర్తనుడు. దక్షిణం వంకరలు లేకుండా తిన్నగా ఉండాలి. ఆగ్నేయం వైపు కానీ నైరుతి వైపు కానీ వంకలు తిరగడం మూలలుగా పెరిగితే అంటే నడి వయస్కులకే యమపడ దర్శనం కలగ తప్పదు. దక్షిణాగ్నేయం కానీ దక్షిణ నైరుతి కానీ పెరగక సమంగా ఉండాలి. దక్షిణ నైరుతిలో నడక ఉండడం కానీ, ఉత్తర భాగం కన్నా పల్లంగా ఉండడం కానీ, ఎక్కువ ఖాళీ స్థలం ఉండడం కానీ ఉత్తర భాగం కన్నా పల్లంగా ఉండడం. ఉత్తర భాగం కన్నా పల్లంగా డౌన్ ఉంది. చూపేది ఉత్తర భాగం కన్నా డౌన్ ఉంది. పల్లంగా ఉండడం కానీ జరగకూడదు. ఈ విధంగా ఉన్న ఇంట స్త్రీ సుఖించక దీర్ఘకాలికంగా అనారోగ్యంగా అంతరాలు అవడం, భర్త అనారోగ్య కారణంగా స్త్రీ సుఖించక మానసిక బాధ ఉంచడం జరుగుతుంది. దక్షిణ భాగ దోషాల వలన అంటే ఆర్థికంగా చితికిపోయి ఆస్తులు కోల్పోవడం, ఇళ్ళు అమ్ముకోవడం, ఇల్లు వదిలి వెళ్ళిపోవడం జరుగుతుంది. అమ్మకం చెప్తే ఇల్లు పరిస్థితులందుకు దక్షిణ భాగ దోషాలే. దక్షిణం సమంగా ఉండాలా సార్. మీ ఇంటి లెక్క దక్షిణం సమంగా ఉండాలా. ఉత్తరం కన్నా తక్కువ ఖాళీ స్థలం ఉన్నా మెరకగా ఉండి దక్షిణ నైరుతిలో నడక లేకుండా శాస్త్రబద్ధంగా ఉన్న ఎడల అంటే సిరుతులు తూగి కార్యసిద్ధి గలవారే అధికారవంతులై మరొకరి పెత్తనాన్ని సహించలేని వారు ఎదురు. ఇప్పుడు దక్షిణం ఎప్పుడైతే బాగుంటుందో వాళ్ళు ఒక పెత్తనాన్ని సహించరు. వాళ్ళే చేస్తారని పెత్తనం ఎదుటి సహించరు. ఇట్టడి ఇన్నులా దక్షిణం పశ్చిమం కలిసిన మూలే నైరుతి మూల అంటారు. ఈ నైరుతి మూలకు నిరతన రాక్షసుడు అధిపతి అయినాడు. రాక్షసుడు క్రూరబుద్ధుడు, భక్షకుడు, రక్త పిపాస అవడం వలన ఈ నైరుతి మూల శాస్త్రబద్ధంగా లేనిచో రాక్షసు బోరికి అవడము, వారి లక్షణాలు ఆ ఇంటి వారికి రావడము జరుగుతుంది. ప్రాణం మీదికి తెచ్చేది, ప్రాణాలతో పరువు నిలిపి సంఘంలో పరువు, ప్రతిష్ట, అధికారం, ధనము కలిగించేది నైరుతి మూల. ఇప్పుడు అన్నీ కలిసేది నైరుతి మూల సార్. ఇప్పుడు సంఘంలో ప్రాణం మీదకి తెచ్చేది, ప్రాణాలతో పరువు నిలిపి సంఘంలో పరువు, ప్రతిష్ట, ప్రాణాలతో పరువు నిలిపి సంఘంలో పరువు, ప్రతిష్ట, అధికారం, ధనము కలిగించేది కూడా నైరుతి మూలే. కాబట్టి ఆ నైరుతి మూల శాస్త్రబద్ధంగా ఉండాలి. ఏమన్నా ఈశాన్యంలో పొయ్యి పెట్టినారు.
ఈశాన్యం వంటగది ఉన్నచో లక్షలు సంపాదించినా 10 రూపాయలకి ఎత్తుకాల్సి వస్తుంది. ఈశాన్యం వంటగది వలన లక్షలు సంపాదించినా 10 రూపాయలకి ఎత్తుకాల్సి వస్తుంది. ఈ గృహంలో ఈశాన్యం వంటగది వలన ఐశ్వర్యంతులు ఆర్థిక పతనం చెందరు, చిరాస్తులు అమ్ముకుందరు, భార్యాభర్తలు పోటాడుకుంటూ అన్యోన్యత లేని జీవితం గడుపుదురు. ఈశాన్యం పోయగల గృహంలో కొన్నింటిలో వంశం ఉండదు. ఇది ఈ ఇంటిలోకి జరిగినాలమ్మా కొందరికి. పిల్లలు లేరు కదా పిల్లలకి పెద్దల ఇది పెద్దల భాగం అవతల చిన్నల భాగం. పొయ్యి ఆగ్నేయంలోకి రావాలా, ఈశాన్యంలో ఉండకూడదు. ఇప్పుడు స్టవ్ అది సెట్ స్టవ్ ఇడ పెట్టుకోవాలంటే ప్రస్తుతానికి అడిగితే తర్వాత చెప్తలే అన్న. మెట్లు చూపియనా, బయటికి వెళ్ళేసి ఇట్లా నైరుతి అనేది పెరగకూడదు అనమాట. మెట్లు ఇవి కాదన్న, ఈ మెట్లు ఇవి. ఈ నైరుతి అనేది పెరగకూడదు, ఇవి ఈ మెట్లు. ఈ దక్షిణం అనేది ఖాళీ స్థలం ఇట్లా తగ్గుండకూడదు, ఇది డౌన్ ఉండకూడదు. అదే చెప్పనేది నేను ఇట్లా అనమాట. ఇవి ఇట్లా ఉంటే నైరుతి డౌన్ అయినట్టు, ఉత్తరం ఎత్తయింది. ఇప్పుడు ఏం చేయనీకి రాదు అంటున్నా, ఏం చేయనీకి రాదు అంటున్నా నేను. కొంచెం నేను చెప్తా తర్వాత కొంచెం కూర్చో, తొందరపడాకు నువ్వు, కొంచెం ఉండు. ఇప్పుడు ఇది ఉత్తరం ఖాళీ కావాలి రియల్ అంటే ఇల్లు చెప్పి చెప్పేది కొంచెం ఉండు. ఉత్తరంలోకి అధిపతి కుబేరుడైన పేరు వింటేనే దేవుడికి అప్పించిన అనేది గుర్తుకు వస్తుంది. ధనముపై గొప్ప ఆధిపత్యం గలవాడు. ఉత్తర స్థలాలు పొలాలు ముఖ్యంగా ఇంటి యజమానురాలపైన ఆ ఇంటి ఆర్థిక పరిస్థితి పైన ఉత్తరాన దక్షిణం కంటే తక్కువ ఖాళీ స్థలం ఉండడం కానీ, ఉత్తరం కన్నా దక్షిణం పల్లంగా ఉంటే ఉత్తరం కన్నా దక్షిణం పల్లంగా ఉండడం కానీ, ఉత్తరం సరిహద్దు నిర్మాణాలు చేపట్టడం, ఉత్తరం మేడ వేయడం, ఉత్తరమైన నడకడం వంటివి ఉత్తరం భ్రష్టు పట్టడం ఉంటారు. ఇట్లాంటివి జరిగితే కొంచెం ఇబ్బందులు జరుగుతాయి.